హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్. ఇక అప్పటిదాకా లుక్స్ వస్తున్నాయి, పోస్టర్స్ వస్తున్నాయి. ఇక ఏందా అని అనుకున్నప్పుడు అప్పుడు వచ్చాడు సందీప్ రెడ్డి వంగ విత్ స్పిరిట్ #1 హ్యాబిట్ అని. థ్యాంక్ యూ. ఏం చెప్పగలం ఇంతకన్నా. అండ్ ఇంకా #spirit1 హ్యాబిట్ ఎలా ఉందంటే పిచ్చెక్కేసింది, సూపర్ ఉంది అసలు. మనకు తెలుసు సందీప్ రెడ్డి వంగ గారి టేకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుందని. యానిమల్ కూడా ఇలానే ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఈసారి కూడా చాలా బాగుంది. అండ్ దీన్ని చాలా అబ్జర్వ్ చేస్తే చాలా డీటెయిలింగ్ ఉంటుంది ఇందులో. ఏం రివీల్ అవ్వకుండా జస్ట్ నేమ్స్తోని హైప్ ఇచ్చుకుంటూ లాస్ట్లో ఒక డైలాగ్ వదిలేరు. ఆ డైలాగ్కి మాత్రం హైప్ మీటర్ అట్లా ఎక్కేసింది. ఈవెన్ హైప్ పగిలిపోయింది కూడా. అండ్ ఇన్డెప్త్కి వెళ్తే ఫస్ట్ సైరన్తో వచ్చేస్తుంది. వచ్చేది మన ఎవరో కాదు, మన స్పిరిట్, మన ప్రభాస్ గారు. ఆ వెహికల్ దిగి అట్లా వాకింగ్ స్టైల్ అట్లా వెళ్తూ ఉంటారు. జస్ట్ కొత్త ఎంట్రీ. ఇక మీరు ఇది డైలాగ్ వినే ఉంటారు సలార్లో, ఒక కొత్త ఎంట్రీ చేయాలా అని అంటారు కదా. సేమ్ అదే డైలాగు మన సందీప్ రెడ్డి వంగ గారు సేమ్ రిఫరెన్స్ వాడారు ఇందులో. అప్పుడు మన ప్రకాష్ రాజ్ గారు సూపరింటెండెంట్ అన్నమాట ఇందులో. ఇది నీ పెరేడ్ గ్రౌండ్ కాదు, వాక్ ఫాస్ట్ అని అంటారు. అప్పుడు మన రాజమౌళి గారు చెప్పినట్టు అప్లైడ్ హీరోయిజం పక్కన నుంచి ఎలివేషన్స్ వస్తూ ఉంటాయి. ఎలా అంటే, సార్ ఇతను ఒక ఐపీఎస్, అలా ఎలా ట్రీట్ చేస్తారు మీరంటే. అండ్ ప్రభాస్ గారు అకాడమీ టాపర్ అందులో. సో అప్పుడు ప్రకాష్ రాజ్ గారి రియాక్షన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండవు, ఓన్లీ నెంబర్స్ అంటే. ఇక్కడ మనకు అర్థమైపోద్ది, నెంబర్స్ అంటే ఖైదీ నెంబర్స్, ఆల్ఫాబెట్స్ అంటే ఐపీఎస్ అంటే ఇవి ఆల్ఫాబెట్స్ కదా. సో ఇలాంటివి ఇక్కడ అంతకుముందు ఏందో నాకు తెలీదు, ప్రజెంట్ మాత్రం ఇతను ఖైదీ అని అతను అంటుండు ప్రకాష్ రాజ్ గారు. పక్కన అసిస్టెంట్ చెప్పుకుంటేనే ఒక మంచి సాలిడ్ ఎలివేషన్ ఇస్తారు. సోషం బ్లడీ రేస్ పెట్టినట్టు. ఇది మన డైలాగ్ వినే ఉంటాం అర్జున్ రెడ్డిలోదే. అప్పుడు ప్రకాష్ రాజ్ గారు అంటారు, మన ప్రభాస్ గారు యూనిఫామ్ ఉన్నా లేకున్నా సేమ్ బిహేవియర్ ఉంటుంది. నాకు తెలిసి అదే అనుకుంటా, ఐ హ్యాడ్ వన్ బ్యాడ్ బిహేవియర్ అంటారు కదా. సో అదే ఉంటుంది. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే, కాండక్ట్ ఇష్యూస్ వల్ల టర్మినేట్ అయ్యాడు. అంటే పాస్ట్లో కూడా ఒకసారి కాండక్ట్ ఇష్యూస్ అంటే దట్ మీన్స్ ఇక డైరెక్ట్ చెప్పాలంటే అసలు రూల్స్ని ఫాలో అవ్వకుండా మోనార్క్గా ఉండడం, అదే కాండక్ట్ ఇష్యూస్. దాన్ని బ్రేక్ చేయడం వల్ల ఒకసారి టర్మినేట్ అయ్యిందని మన ప్రకాష్ రాజ్ గారు ప్రభాస్ గురించి చెప్తున్నారు. ఎప్పటికీ ఒకేలా ఉండే ప్రభాస్ ఇప్పుడు ఖైదీ కాస్ట్యూమ్స్లో ఎలా బిహేవ్ చేస్తాడో చూద్దాం అని అంటారు. బట్ ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటంటే, ఆయన వచ్చింది రిమైండ్లో. అంటే ప్రభాస్ గారు రిమైండ్ పీరియడ్లో ఉన్నా కూడా ఈయన డైరెక్ట్ ఖైదీలా లేకపోతే కాకిలా, రెండిట్లో ఏదో ఒకటి ఏదర్. కానీ ఈ రిమైండ్లో అయితే నేను ట్రీట్ అంటే ఖైదీలానే ట్రీట్ చేస్తూ అంటారు. అంటే నాకు తెలిసి ఈయన మీద బలవంతం కేసు పెట్టి అయినా ఉండొచ్చు. లైక్ కేసు రుద్దాడు అనమాట, మన ట్విట్టర్లో రుద్దుతారు చూడు, అట్లా రుద్దాడు అనమాట. అప్పుడు అనిపిస్తుంది ఏందబ్బా నార్మల్గా వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక డైలాగ్ వస్తుంది, జయ్యని లేస్తుంది హైప్. అది గారు వన్ అండ్ ఓన్లీ డైలాగ్, నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ హ్యావ్ జస్ట్ వన్ బ్యాడ్ హ్యాబిట్. సో దానివల్లే ఆయన ఇక్కడికి వచ్చిండు. ఆ లైఫ్లో ఆ వన్ బ్యాడ్ హ్యాబిట్ అనేది ఎప్పటికీ ఉంటుంది. సో అదేందా అనేది అప్పుడు జయ్యి అని స్పిరిట్ అని పడుతుంది టైటిల్. ఇక మనం మూవీ వచ్చేదా వెయిట్ చేయాలా. ఆ హైప్ ఎక్కి పిక్చర్లు అయిపోవాలా. అది సందీప్ రెడ్డి వంగ గారి మెయిన్ టార్గెట్. అండ్ ఇందులో సందీప్ రెడ్డి వంగ గారి మూవీస్లో అన్నిట్లో ఒక కామన్ పాయింట్ ఏంటంటే, హీరో అనేటోడు అరోగెన్స్, ఒక బ్యాడ్ ఆర్క్, ఎవరిని లెక్క చేయకపోవడం, ఒక మోనాక్లా ఉంటారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ స్పిరిట్. అండ్ a very happy birthday to our one and only darling, the pan-India biggest star Prabhas garu. And that's all about this review. Thanks for the support. Please subscribe to Apple Pandu and మీ వ్యూస్ ఏంటో కింద కామెంట్ చేయండి. That's all about this. Bye bye.